హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్క్యూఎల్ గురించి తెలుసుకుందాం. SCOTT స్కాట్ నుంచి TIGER టైగర్ కింద సర్వర్ అనేది లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ EMP టేబుల్ అని ఉంటుంది. మనం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అనేది లాస్ట్లో సెమీకోలన్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇలా చూపిస్తుంది. ఇది మన టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అని ఇస్తే ఇలాగా మనకు వచ్చింది. మనకి ఒక టేబుల్ ఏడొక టేబుల్ అని వచ్చాయి కదా. ఇదంతా ఒకే టేబుల్ రావాలంటే సెట్ పేజెస్ 100 ఎంటర్ సెట్ LINS లైన్స్ 100 నుంచి కింద / ఇచ్చి ఎంటర్ నొక్కితే టేబుల్ అంతా ఒకే టేబుల్గా వచ్చేస్తుంది. డివైడ్ కాకుండా ఒకే టేబుల్లో వస్తుంది. మనం ఈ టేబుల్ ఉంది కదా, మనం టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే ఓన్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ టేబుల్ నేమ్ మనకి ఇష్టమైన టేబుల్ నేమ్ ఇవ్వచ్చు. నేను స్టూడెంట్ అని ఇస్తున్నాను. స్టూడెంట్ 1. స్టూడెంట్ 1 అనేది టేబుల్ నేమ్. ఇక్కడ మనకి ఇష్టమైన కాలమ్స్ ఇవ్వాలి. కాలమ్స్ అంటే EMP నెంబరు, ఈ నేము, జాబు, ఇవన్నీ కాలమ్స్. ఇదంతా రో, ఇవన్నీ డేటాస్ అన్నమాట. ఈ కాలమ్స్ ఇది డేటా. ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నాము? కాలమ్స్ ఇస్తున్నాం. కాలమ్స్ అంటే ఇవి EMP నెంబరు, నేము, పైన హెడ్డింగ్స్ లాంటివి. మనం ఇప్పుడు కాలేజ్ అండ్ ఏ టేబుల్ స్టూడెంట్ అండ్ టేబుల్కి కాలమ్స్ ఇస్తున్నాం. ఈ స్టూడెంట్ నెంబర్ ఎస్ నెంబర్ అనేది నెంబర్. ఓపెన్ బ్రాకెట్ 10 క్లోజ్ బ్రాకెట్ కామా ఎస్ నెంబర్తో పాటు స్టూడెంట్ నేమ్ ఎస్ నేమ్ అనేది varchar 2. ఓపెన్ బ్రాకెట్ 20 క్లోజ్ బ్రాకెట్. మనం ఇక్కడ ఎక్స్ట్రా ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం. ఓకే, క్రియేట్ టేబుల్. ఫస్ట్ వన్ అనేది టేబుల్ నేమ్, స్టూడెంట్ 1 అనేది టేబుల్ నేమ్. ఎస్ నెంబర్ అంటే ఇవన్నీ EMP నెంబర్ ఉన్నది. EMP నెంబర్లు ఇవన్నీ ఏంటి? నెంబర్సే కదా. సో మనం ఇక్కడ నెంబర్ అనేది తీసుకున్నాం. నెంబర్ 10 అంటే ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ 4 ఇచ్చాడు. 1 2 3 4 ఇలాగా మనం 4 అంకెల వరకు తీసుకోవచ్చు అనమాట. 10 అంకెల వరకు తీసుకోవచ్చు. ఎస్ నేమ్ అంటే ఈ నేమ్ ఉంది, ఈ నేమ్లో స్మిత్ ఉంది. నేమ్ అనేది varchar 2లో తీసుకోవాలి. డేటా కాబట్టి varchar 2లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారా? టేబుల్ అనేది క్రియేట్ అయ్యేది. మనం టేబుల్ అనేది క్రియేట్ అయ్యేది. మనం టేబుల్ చూసుకోవాలంటే ఇందాక మనం చూసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పైన ట్రై చేసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ అంటే మనం ఏమి ఇచ్చాం? స్టూడెంట్ 1 అనేది ఇక్కడ ప్రెస్ చేయాలి. STUDENT స్టూడెంట్ 1. ఇప్పుడు మనకి టేబుల్ అనేది డిస్ప్లే అవుద్దా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1 అని వేసాం. ఇప్పుడు మనకి డిస్ప్లే అవుద్దా? కాదు. ఎందుకని? మనం టేబుల్ అనేది క్రియేట్ చేసాము,
అండ్ కాలమ్స్ అనేది క్రియేట్ చేసాం, కానీ డేటా అనేది ఎంట్రీ చేయలేదు కాబట్టి డిస్ప్లే కాదు. కాబట్టి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1, నో రోస్ సెలెక్టెడ్. ఇది అనేది డేటా, ఇది డేటాని రోస్ కోడ్ అంటారు. మనకి ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు, జస్ట్ కాలమ్స్ ఊరికి క్రియేట్ చేసాం. మరి ఆ కాలమ్స్ ఎలా చూసుకోవాలంటే డిఈఎస్సి టేబుల్ నేమ్ స్టూడెంట్ 1 ఇచ్చి ఎంటర్ చేస్తే నేమ్, ఎస్ నెంబర్ అనేది వేర్క్యార్ 10, ఎస్ నేమ్ అనేది వేర్క్యార్ 2 10 అనేది ఇలా చూసుకోవచ్చు. ఓకే, మళ్ళీ డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ అంటే దీంట్లోకి తీసుకొని రావాలి. డేటా అనేది దీంట్లోకి తీసుకొని రావాలంటే ఇన్సర్ట్ చేయాలంటే డేటాని మనం టేబుల్లోకి తీసుకుంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్ 1 STUDENT స్టూడెంట్ 1 అనేది రో డేటా ఇన్సర్ట్ చేసిన ఒకటి వాల్యూస్ కదా మనం ఇన్సర్ట్ చేసేది. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ ఎస్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 1 అని తీసుకోవాలి, అంకెలో తీసుకోవాలి కాబట్టి 1, నేమ్ ఎప్పుడు నేమ్ కానీ అడ్రస్ కానీ ఏదైనా డేటాని మనం సింగిల్ కోట్లో అనేది తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సింగిల్ కోట్లో తీసుకోకపోతే వాల్యూ ఇన్సర్ట్ అనేది కాదు, సింగిల్ కోట్లో తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే, అని సింగిల్ కోట్ క్లోజ్. ఓకే, నెంబర్ ఉంది, నెంబర్కి 1 ఇచ్చాను, సీరియల్ నెంబర్కి స్టూడెంట్ నేమ్ అనిల్ అని ఇచ్చాను. సెమికోలన్ ఎంటర్. 1 రో క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ నేమ్, టేబుల్ నేమ్ అనేది స్టూడెంట్ 1 STUDENT 1 స్టూడెంట్ 1 సెమికోలన్. 1 రో అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ STUDENT స్టూడెంట్ 1 వాల్యూస్. ఐడి ఎస్ నెంబర్ అనేది 1 ఇచ్చాం, నెక్స్ట్ ఇప్పుడు 2 ఇద్దాం. 2 సింగిల్ కోట్ రవి సింగిల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్. ఇంకోటి అనేది కూడా క్రియేట్ అయింది. మళ్ళీ మనం క్రియేట్ చేయాలంటే ఈడీ అని ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని మోడిఫై చేసేసి 2 ప్లేస్లో 3 ప్లేసి రవి దాంట్లో వేరే స్టూడెంట్ నేమ్ ఇవ్వచ్చు రాజేష్. ఓకే, అప్పుడు మనం ఇక్కడ నుంచి దాంట్లో ఎంట్రీ చేయాలంటే Alt F4 స్పేస్ పక్కన ఆల్ట్ ఉంటుంది, Alt F4 అంటే ఇక్కడ సేవ్ అని అడుగుతుంది. సెషన్లోకి ఫ్లాష్ ఎంటర్. చూసారా, 1 రో అనేది క్రియేట్ అయింది. ప్రతి ఒక్కసారి ఇలా క్రియేట్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు డేటా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 1. మనం క్రియేట్ చేసినవన్నీ వచ్చాయి. డేటాని ఇలాగా ప్రతి ఒక్కసారి ఇన్సర్ట్ ఇంటూ క్రియేట్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. మనం షార్ట్కట్లో క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇక్కడ చూపిస్తాను, ఈడీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది చేసి ఇన్సర్ట్
insert into table name student student 1 values ఇలా చేసి మనం ఫస్ట్ ఏముంది ఎస్ నెంబర్ ఫస్ట్ అండు తీసుకొని ఎస్ నెంబర్ కామా ఓకే నెక్స్ట్ మళ్ళీ సింగిల్ కోట్ తీసుకోవాలి ఎందుకని నేమ్ని ఎప్పుడు నేమ్ కానీ అడ్రస్ కానీ డేట్ అని సింగిల్ కోట్లోనే తీసుకోవాలి మళ్ళీ అండు ఎస్ నేమ్ సింగిల్ కోట్ క్లోజ్ బ్రాకెట్ ఓకే నెక్స్ట్ ఆల్ట్ F4 సేవ్ క్లాస్ ఇప్పుడు అడుగుతుంది చూడండి సీరియల్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎస్ నెంబర్ అంటే మనం ఇక్కడ నెంబర్ అనేది అడుగుతుంది 4 అని ఇచ్చాం ఇందాక మనం 3 క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ 1 2 3 క్రియేట్ చేసాం ఇప్పుడు 4th క్రియేట్ చేస్తున్నాం 4 ఎంటర్ ఫస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేమ్ అనేది అడుగుతుంది నేమ్ నెక్స్ట్ పవన్ ఓకే నెక్స్ట్ ఎంటర్ లాస్ట్లో 1 row అనేది క్రియేట్ అనేది అయ్యింది సో ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు షార్ట్కట్లో మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలంటే బ్యాక్ స్లాష్ వేసి ఎంటర్ మళ్ళీ సీరియల్ నెంబర్ అనేది అడుగుద్ది నాకు మనం 4 క్రియేట్ చేస్తాం నెక్స్ట్ 5 ఎంటర్ నేమ్ మానస ఎంటర్ మళ్ళీ 1 row అనేది క్రియేట్ అయింది మళ్ళీ క్రియేట్ చేసుకుంటే సేమ్ 6 9 1 row అనేది క్రియేట్ అయింది ఓకే ఇప్పుడు మనం 6 సీరియల్ నెంబర్స్ క్రియేట్ చేసాం కదా సో వాటిని చూడాలంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్ 1 STUDENT స్టూడెంట్ 1 చూసారా మనకి టేబుల్ అనేది ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇలా కూడా కాదు మనకి ఇంకా కొత్త పద్ధతి ద్వారా కూడా టేబుల్ అనేది క్రియేట్ చేయవచ్చు అది ఎలాగంటే మనకి సీరియల్ నెంబర్ ఎస్ నేమ్ అనేది స్టూడెంట్ నేమ్ అనేది ఉంది కదా నాకు స్టూడెంట్ నెంబర్లో ఇన్సర్ట్ చేయకుండా డేటా ఓన్లీ స్టూడెంట్ నేమ్ వరకే ఇన్సర్ట్ అనేది చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయాలంటే సేమ్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 ఇచ్చేసి ఇక్కడ పక్కన వాల్యూస్ అనేది ఇవ్వకూడదు ఓపెన్ బ్రాకెట్ ఎస్ నేమ్ అనేది సింగిల్ కోట్లు ఇవ్వాలి ఎస్ నేమ్ ఇచ్చి సింగిల్ కోట్లు ఇచ్చి క్లోజ్ బ్రాకెట్ వాల్యూస్ నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ ఆ నేమ్కు మనం ఏమనుకుంటామో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి